బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో ఉద్యమాల గడ్డ ఇందూరు పరవశించింది. నిజామాబాద్ జనజాతరను తలపించింది. అడుగడుగున పూల వర్షంతో గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికింది. హోరెత్తిన జన నినాదాలతో గులాబీ గుబాలింపు మధ్య కేసీఆర్ బస్సు యాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. నిజామాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు నిజామాబాద్ జిల్లా బ్రహ్మరథం పట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది. గులాబీ జెండాలు చేతబూరిన జనంతో దారులన్నీ కిక్కిరిసిపోవడంతో గులాబీ వనమా జనసంద్రమా అన్న ఆశ్చర్యం కలిగింది. గులాబీ దళపతిని చూసేందుకు, కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ నెహ్రూ చౌక్ వద్ద అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం కట్టిపడేసింది. తనదైన శైలిలో కేసీఆర్ సంధించిన వాగ్బాణాలకు చప్పట్ల వర్షం కురిసింది. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్వంద్వ రాజకీయాలను కేసీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. కాంగ్రెస్ హామీల అమలులో జాప్యాన్ని, మోసాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రజలకు వివరించారు. 5 నెలల రేవంత్ రెడ్డి పాలనలో దగా పడుతున్న రైతులు, ఇతర వర్గాల ప్రజల సాధక బాధకాలను గులాబీ అధినేత విడమర్చి చెప్పారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలంతా ఆసక్తిగా విన్నారు. సందర్భోచితంగా కేసీఆర్ కు జైకొడుతూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్న కేసీఆర్ పిలుపునకు జనం చేతులెత్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగట్టిన కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ మోసాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. బీజేపీ చెప్పినట్టు తాను వినలేదని, తన బిడ్డ కవితను అరెస్ట్ చేసి జైల్లో వేశారని, తాను ఎన్నటికీ ఎవ్వరికీ లొంగనని, పోరాటాన్ని ఉధృతం చేస్తారన్న కేసీఆర్ మాటకు జనమంతా చప్పట్లతో జేజేలు పలికారు. నేను హిందువును, తెలంగాణ ప్రజలకు ఆత్మబంధువును అనగానే జై కేసీఆర్ అన్న నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్ 5 నెలల పాలన వైఫల్యాలను ఎండగడుతూ కేంద్రంలోని బీజేపీతో ఎదురు కాబోతున్న నష్టాలను వివరించారు. కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు జనం ఉత్సాహం చూపించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను కేసీఆర్ తనదైన శైలిలో ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జనమంతా ముక్తకంఠంతో రాలేదు అంటూ చేతులెత్తి తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా? నెలకు 2,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందినదా? రైతు బంధు అందరికీ వచ్చిందా? పంటకు 500 రూపాయల బోనస్ వస్తున్నదా? కళ్యాణలక్ష్మి తులం బంగారం వస్తుందా? అని కేసీఆర్ ప్రశ్నలకు రాలేదు అంటూ జనం ఏకకంఠంతో బదులిచ్చారు. ప్రధాని మోదీ ఇస్తారన్న 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమైనాయా? బేటీ పడావో, బేటీ బచావో ఏమైనా జరిగిందా? సబ్కా సాత్, సబ్కా వికాస్ వచ్చిందా? అంటూ బీజేపీ పరిపాలన తీరును కేసీఆర్ వాగ్బాణాలు సంధించారు. ఎర్రటి ఎండల్లో గులాబీ పరిమళం తెలంగాణ అంతటా కేసీఆర్ ప్రభంజనం అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత నెల 24న చేపట్టిన బస్సు యాత్ర ప్రభావం రాష్ట్రమంతా కనిపిస్తున్నది. ఈ బస్సు యాత్ర ఇంకా 4 రోజులే కొనసాగనున్నది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, ఇక తమకు ఎదురులేదని కాంగ్రెస్ భ్రమపడింది. దేశమంతా తమ ఛత్రం తీసుకున్నాం, ఇన్నాళ్లు బీఆర్ఎస్ గొడుగు కింద ఉన్న తెలంగాణను అతి సులువుగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని బీజేపీ తలచింది. కానీ రాష్ట్రంలో కేసీఆర్ రోడ్ షోలకు హాజరవుతున్న ప్రభంజనంతో ఆ 2 పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను వేరు చేయలేమని 2 పార్టీలు అర్థం చేసుకున్నాయి. కానీ రాష్ట్రంలో కేసీఆర్ రోడ్ షోలకు హాజరవుతున్న ప్రభంజనంతో ఆ 2 పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి.
తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను వేరు చేయలేమని రెండు పార్టీలు అర్థం చేసుకున్నాయి. అందుకు కేసీఆర్ రోడ్ షోలకు పోటెత్తుతున్న జనసునామీయే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు, ఆ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర నాయకులు చెప్పే మాటల కన్నా కేసీఆర్ చెప్పే విషయాలకే జనామోదం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే కాదు, గతంలో అనేక పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని, పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి అటువంటి వాతావరణాన్ని సృష్టించబోతున్నాయని తెలంగాణ మేధావులు తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ముందు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక వాతావరణానికి, ప్రస్తుత పరిస్థితికి మధ్య అసలు పోలికే లేదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మా వాళ్లు తక్కువగా అంచనా వేశారు. వారికి ఉన్న రాజకీయ అనుభవం, పరిణతి కేసీఆర్ను మదింపు చేయలేవు అని కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గత నెల మిర్యాలగూడ రోడ్ షోలో కేసీఆర్ చేసిన ప్రసంగం నుంచి మొదలుకుంటే సోమవారం నిజామాబాద్లో కేసీఆర్ రోడ్ షో దాకా ఉత్తర దక్షిణ తెలంగాణను కేసీఆర్ చుట్టొచ్చారు. ఈ 13 రోజుల్లో మధ్యలో 48 గంటలు మినహా కేసీఆర్ చేసిన ప్రసంగాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకీభవిస్తున్నారని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం చెబుతున్నది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు కేసీఆర్ ప్రభావాన్ని తగ్గించాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సహా అనేక మందిని తెలంగాణకు రప్పించి ప్రయోజనం పొందాలని చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించేలా కనిపించడం లేదని క్షేత్రస్థాయి వాతావరణం చెబుతున్నది. బస్సు యాత్ర పొడవునా కేసీఆర్ కు యువత నీరాజనం పలుకుతున్నది. చిన్న చిన్న గ్రామాల మొదలు మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో కేసీఆర్ ను జనం కళ్లకు అద్దుకుంటున్నారు. ఆడబిడ్డలు బస్సు ముందు మంగళహారతులు పడుతున్నారు. గ్రామ పెద్దలు గుమ్మడికాయలతో కేసీఆర్ కు దిష్టి తీసే దృశ్యాలు ఊరూరా దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ రోడ్ షో నిర్దేశిత ప్రాంతానికి చేరుకునే 2 గంటల ముందు నుంచే యువత హంగామా చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు అంతగా ఆసక్తి చూపని యువతలో మార్పు వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ మేరకు ప్రభావం చూపుతుందని ఒక సామాజికవేత్త విశ్లేషించారు.